Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. పైన పట్టారం లోన లొటారంగా తయారైంది జీవీఎంసీ అధికారుల పనితీరు. మనం చూడొచ్చు ఇప్పుడు పైన ఇదంతా గ్రీనరీ బ్యూటిఫికేషన్తో మొత్తం అంతా తయారు చేశారు. అలాగే ప్రధానంగా ఇది ఎందుకు తయారు చేశారంటే ఈ లోన జరిగే ఈ మురుగునీరు ప్రవాహం అంతా కనబడకుండా, ప్రజలకి ఎవరికి కనబడకుండా పైన ఆ మేకప్ అయితే వేశారు. లోన అసలు ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మురుగునీరు మొత్తం సిటీలోంచి అంచా వచ్చి నేరుగా సముద్రంలోకి అయితే కలిసే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. అయితే దీనిపై అసలు పర్యావరణానికి ఏ విధంగా హాని కలుగుతుందని చెప్పి పర్యావరణవేత్త బొల్లిశెట్టి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పైన పటారం లోన్ లటారం ఏం చెప్తారు మీరు దీనికోసం? అంటే మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సుందరీకరణ అనే బ్యూటిఫికేషన్కి నిధులు ఇస్తుందండి. ఆ బ్యూటిఫికేషన్కి ఇచ్చిన నిధుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కళ్ళకు గంతలు కట్టడానికి వాడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే ఇంత భయంకరమైన మురుగు, ఆ రంగు కూడా తెలుస్తుంది మీకు. చాలా ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం వరకు కొంత సెప్టిక్ ట్యాంకులు ఉండేవి ఎంఈపీ కాలనీలో. ఇప్పుడు ఏం చేశారంటే సెప్టిక్ ట్యాంకులు అన్నీ ముయ్యించేసి మాచేత కొట్టించేసి డైరెక్ట్గా మురుగుని కాలువల్లో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన మురుగుని శుద్ధి చేయకుండా ఇలాగా నదిలోకి వదిలేయడం వల్ల, సముద్రంలోకి వదిలేయడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది మేఘాద్రిగడ్డ రన్ ఆఫ్ అండి. యాక్చువల్గా ఏంటంటే తూర్పు కనుమలు అంటారు కదా, ఈస్టర్న్ ఘాట్స్కి ఇది ఎండింగ్ అనమాట. ఆ పైనుంచి వచ్చిన కొండల వరుస అంటే వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటారు కదా, దక్షిణ కనుమలు, తూర్పు కనుమలు అని. తూర్పు కనుమల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇందులోంచి వెళ్ళాలి. సో ఎక్కడ వర్షం పడినా, పాడేర్లు పడినా, ఎక్కడ పడినా ఆ వర్షం నీరు ఇటు కొట్టుకొస్తుంది. మేఘాద్రిగడ్డలో కొంత స్టోర్ అయిన తర్వాత మిగతా నీరు ఇటు వస్తుంది. ఆ వచ్చే నీరు ఇదివరకు తాగేవారు. ఇటు వచ్చే ఈ రెండు వైపులో ఉన్న మత్స్యకారులు ఆ నీరు పట్టుకొని తాగేవారు, పశువులు కానీ మత్స్యకారులు కానీ. అటువంటిది దాని మీద ఒక నగరం సిటీ నిర్మించారు, ఎంబీపీ కాలనీ అని. ఒక 30 ఏళ్ళ క్రితం ఎంబీపీ కాలనీ లేదు, మువ్వలవానిపాలెంగా ఉండేది. ఆ మువ్వలవానిపాలెం వల్ల పోయి ఇప్పుడు అంటే మువ్వలవానిపాలెం ఇసుక తోట పోయి, ఇసుక తోట అదంతా మొత్తం ఎంబీపీ కాలనీ అంతా కూడా ఇసుక ఉండేది, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీ అనమాట అది. అటువంటిది అక్కడ మనం మంచి కాలనీ, ఏషియాలో ఉన్న పెద్ద కాలనీ కట్టి అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టకుండా, అంటే కాలనీ కట్టేటప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి దాని ట్రీట్మెంట్ ఒక దగ్గర పెడితే బాగుండేది. చేయకుండా కాలనీ కట్టేశారు. ఆ కాలనీ కట్టిన తర్వాత కాలనీ తాలూకు మురుగునీరు, లాసెన్స్ బే మురుగునీరు ఇలా సముద్రంలోకి వెళ్తుంది. దీనివల్ల మొత్తం పర్యావరణం విధ్వంసం జరుగుతుంది. సముద్రం కిందనున్న జీవ వ్యవస్థ అంతా, మరైన్ బయోడైవర్సిటీ అంతా నాశనం అయిపోతుంది. అలాగా నాశనం అవ్వడం వల్ల ఏమవుతుందంటే మత్స్య సంపద పోయి మత్స్యకారులకు జీవనోపాధి పోతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన సిటీకి మంచి నీరు, మంచి గాలి కావాలంటే సముద్రం నుంచి వస్తుంది. ఆ మంచి గాలి రావాలంటే సముద్రం కింద ఉండాల్సిన మైరైన్ బయోడైవర్సిటీ, ఆ పచ్చటి నాచు మొక్కలు అవన్నీ కూడా, సీవీడ్స్ అన్నీ కూడా కింద ఉంటాయి సముద్రం కిందనే. ఆ సముద్రం కింద ఉన్నవంతా కూడా ధ్వంసం చేస్తారు. ఇప్పుడు దానివల్ల ఏమంటే సముద్రం మీదకి వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. దానివల్ల విశాఖపట్నం కాలుష్యం పెరిగిపోతుంది. ఒకవైపు విశాఖపట్నం కాలుష్యం పెరిగి నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకో పక్క మత్స్యకారుల జీవనోపాధి పోతుంది, ఇంకో పక్క సీ డైవర్సిటీ, మరైన్ బయోడైవర్సిటీ నాశనం, జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని గురించి అని చెప్పి ఇక్కడ ఏం చేశారంటే ఇదివరకు గ్రిల్స్ పెట్టి ఆ చెత్త అంతటిని తీసి ఇక్కడ వేసి దీన్ని పట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసి డైరెక్ట్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఎవరు చూడడం లేదు కదా, ఎవరు పట్టించుకోవడం లేదు కదా అని. కానీ సముద్రంలోకి వెళ్ళిన చెత్త అంతా కూడా సముద్రం తిరిగి మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తీసుకెళ్ళి మేటేస్తుంది తప్ప ఉండదు. ఒకవేళ సముద్రంలో అది కలిస్తే ఆ చెత్త తిన్న చేపలు మనం తినడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు సముద్ర సంపద క్షీణించిపోతుంది. ఆ క్షీణించిన సంపదని ఇప్పుడు మనం తిన్న చేపల్లో ఇదే మురుగు కలుస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది అది. అటువంటి చేపలు మనం తింటున్నాం, నాశనం అయిపోతున్నాం. కాబట్టి మనం బాగుపడాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత ఉందో ప్రజల పాత్ర ఎంత ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే 48A ప్రకారంగా ప్రతి ప్రభుత్వ అధికారికి పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలి. అంటే ఉన్న పర్యావరణాన్ని రక్షించాలి, అభివృద్ధి చేయాలి. ఇక్కడ పర్యావరణం కాదు, పొల్యూషన్ని అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు. అలాగే మనం కూడా, మీరు నేను మనందరం కలిసి 51AH అని చెప్పేసి ఇంకొక రాజ్యాంగంలో ఇంకొక ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ప్రతి పౌరుడి బాధ్యత తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించడం. ఆ బాధ్యత తీసుకొని మున్సిపాలిటీ మీద కేసులు వేస్తున్నాం. రాజేంద్ర సింగ్ గారిని తీసుకొచ్చి నీరు కాలుష్యం అవుతుంది కాబట్టి జల కాలుష్యాన్ని నివారించడానికి చేస్తున్నాం. ఇప్పుడేమంటే మాకు ఒక నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ తీసుకోవడం,
అటవీ శాఖ తీసుకోవడంతో ఒక నమ్మకం ఏంటంటే తప్పనిసరిగా ఈ పర్యావరణంలో మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నానండి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికైనా ఈ జీవీఎంసీ అధికారులు ఇవన్నీ ఈ పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకుండా పర్యావరణానికి మేలు జరిగే విధంగా ఈ అధికారులు తమ కార్యకలాపాలన్నీ మెరుగుపరుచుకోవాలని చెప్పి అలాగే ఆహ్లాదకరంగా ఉండే ఈ సముద్ర తీరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రక్రియలో వీళ్ళు తీర్చిదిద్దాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మార్నింగ్ గ్లోరీ అనేది ఒక పాదుకు చెందిన ఒక ఈ మొక్క. అయితే ఇది పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. అలాంటి ఈ పర్యావరణానికి మేలు చేసే ఈ పాదుని, ఈ మార్నింగ్ గ్లోరీ అనే పాదుని అధికారులు తీసివేస్తున్నారు. అసలు ఈ మార్నింగ్ గ్లోరీ అనే దానికి పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తుందని చెప్పి పర్యావరణవేత్త సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మార్నింగ్ గ్లోరీ అనే చెట్టు పర్యావరణానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్, సహజ సిద్ధంగా ఏర్పడిన చెట్లు, సహజ వాతావరణంలో చెట్లు ఏర్పడతాయండి. మడమొక్కల్లాగా సముద్రం ఉప్పు నీరు మంచినీరు కలిసే దగ్గర ఎలాగైతే మడమొక్కలు వస్తాయో అలాగా ఈ మార్నింగ్ గ్లోరీ అనేది బీచ్ ఇసుక ఎగువ ప్రాంతంలో ఉంటుందండి. అంటే ఇసుక కొట్టుకుపోకుండా ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఒక రకమైన ఔషధ మొక్క, మనుషులకు కూడా జీర్ణ వ్యవస్థను బాగు చేసుకోవడానికి మత్స్యకారులు ఇటువైపు అటువైపు ఉన్న మత్స్యకారులు ఇదే తింటారు. కాబట్టి ముందు మనం చూడాల్సింది ఏంటంటే సహజ సిద్ధంగా ఏర్పడిన వీటిని కూడా డిస్ట్రాయ్ చేయకూడదండి. ఇవి సహజ వనరులు. ఇది ఈ సముద్రానికి కావాల్సిన మొక్క. ఇది ఇసుకని కాపాడుతుంది, ఇసుక కొట్టుకుపోకుండా ఎగిరిపోకుండా చూస్తుంది. కాబట్టి ఈ మొక్క ఇక్కడ దాని సహజంగా పెరుగుతుంది. నెక్స్ట్ వాతావరణానికి ఇది చాలా మంచిది. మనుషులకి పశువులకు కూడా జీర్ణ వ్యవస్థకు బాగు చేయడం గురించి దీన్ని వాడతారు. అటువంటి మొక్కని మనం డబ్బులు ఇచ్చి క్లియర్ చేస్తున్నాం. ఆ చెత్త చెదారం క్లియర్ చేయడం బదులు దీన్ని క్లియర్ చేయడం కరెక్ట్ కాదండి. దానంతరం అదే పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ చూడండి, ఆ కొసని ఇసుక డంప్ చేశారు వ్యర్థాలు. ఆ వ్యర్థాల మీద కూడా ఆ క్రేపర్ వెళ్తుంది, వెళ్ళి దాన్ని ధూళి రాకుండా ఉంచుతుంది. నెక్స్ట్ ఉప్పు గాలికి తట్టుకొని పెరిగే పచ్చటి మొక్క. విశాఖ అంటే టక్కున గుర్తొచ్చేది సముద్ర తీరం. అలాంటి సముద్ర తీరాన్ని ఇష్టపడిన వారే ఎవరో ఉండరు. అలాంటిది సముద్ర తీరాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి అనేక మంది వస్తూ పోతుంటూ ఉంటారు. అలాంటి సముద్ర తీరం ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ పర్యావరణం కోసం పాటుపడుతున్న బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన విశాఖ సముద్రం అంతా కొన్ని సంవత్సరాలుగా కాలుష్యం కోరలో చిక్కుకుంటుంది. దీని మీద మీరు పోరాటాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ కాలుష్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మొత్తం సముద్రాన్ని కాలుష్యం చేస్తుంది మనుషులేనండి. మన మున్సిపాలిటీ కానీ, మన మానవ మురుగునీరు వ్యర్థాలు కానీ, లేదంటే ఇండస్ట్రియల్ కాలుష్యం, ఇటు దివీస్ కానీ, అటు హెట్రో కానీ, లేదంటే ఫార్మాసిటీ నుంచి వస్తున్న వ్యర్థాలు కానీ, ఇవన్నిటిని గొట్టాలు పెట్టి సముద్రంలో డైరెక్ట్గా వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మత్స్య సంపద నాశనం అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఇది మేఘాద్రిగడ్డ నుంచి ముడుసుర్ల రిజర్వాయర్ నుంచి రన్ ఆఫ్ వాటర్ ఇటు వస్తుంది. అది అంటే ఇక్కడ మువ్వలపాలెం, లాసెన్స్ బే కట్టక ముందు నుంచి ఈ గడ్డ ఉంది. ఈ గడ్డను అతిక్రమించుకొని మొత్తానికి ఇల్లులు కట్టుకోవడం, కాలనీలు కట్టుకోవడం అన్నీ చేశారు. దాంట్లో తర్వాత ఏమైందంటే ఉట్టి వర్షపు నీరు వచ్చే గడ్డలోంచి మురుగునీరు వస్తుంది. ఇప్పుడు ఈ మురుగునీరు ఎంత వస్తుందంటే రోజుకి 50 మిలియన్ లీటర్లు శుద్ధి చేయని మురుగునీరు మనకి సముద్రంలో కలుస్తుంది. 50 మిలియన్ లీటర్ల వల్ల శుద్ధి చేయని మురుగునీరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఇక్కడ మత్స్యకారుల నివాసం ఉండేదండి. బోట్లన్నీ చూడండి, అక్కడ మీరు ఆ బోట్లు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంతమంది మత్స్యకారులు ఉన్నారో ఏమనేది మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఈ కొస నుంచి ఆ కొస వరకు జాలారులండి దాదాపు 20,000 మంది ఉన్నారు. చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ మురుగునీటికి ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఇది వరకు ఈ బోట్ల దగ్గరికి వెళ్తే చేపలు పడేవి, డైరెక్ట్గా బోట్ దగ్గర వెళ్ళి చేపలు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు చేప అనేది కనపడకుండా పోయింది. కారణం ఏంటంటే ఇక్కడ గోదావరిలాగా నదిలాగా పారుతున్న పాయలాగా మురుగునీరు వచ్చి రోజుకి 50 మిలియన్ లీటర్ల మురుగునీరు ఇక్కడ కలవడం, ఆ పైన భీముల్లోనేమో దివీస్ వారధి కలవడం, కిందన హెట్రో, మధ్యలో రామ్కి, ఇలాంటి పొల్యూషన్స్ వల్ల నాశనం అయిపోతుంది. ముఖ్యంగా దీని మీద రాజేంద్ర సింగ్ గారు నేను వచ్చి 2017 నుంచి యుద్ధం చేస్తున్నాం మున్సిపాలిటీతో. మున్సిపల్ కార్పొరేషన్కి మేము చెప్పింది ఏంటంటే దీన్ని ఎలాగైనా శుద్ధి చేయకుండా సముద్రంలో వదలొద్దు, సముద్రం మరైన్ బయోడైవర్సిటీ పాడైపోతుంది. అలాగే సముద్రానికి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది.
ఆ కెపాసిటీ పూర్తిగా పోతుంది కాబట్టి మీరు దీన్ని ఆపండి అని చెప్పేసి ఎన్నాళ్ళు చేసినా అవ్వలేదు. ఆఖరికి 2020లో మేము కోర్టులో కేసేసాం, హైకోర్టులో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని పరిష్కరించమని చెప్పారు. కాబట్టి చూస్తున్నాం ఏం చేస్తుంది మున్సిపాలిటీ, ఏం చేస్తుంది అంటే దీన్ని ఇలాగ వదిలేస్తుందా రాకపోతే లేదా అనేది దాని మీద యుద్ధం జరుగుతుంది. వచ్చే నెల 27ని తుది తీర్పు రాబోతుందండి. సార్ ఒకప్పుడు చాలా అతి సమీపంలోనే ఈ ఫిష్ క్యాచ్మెంట్ అనేది దొరికేది, ఇప్పుడైతే దొరికే పరిస్థితి అయితే లేదు. దీనికి కారణం ఈ పొల్యూషన్ అంటారా? పూర్తిగా పొల్యూషన్, దానివల్లే మనం నష్టపోతున్నాం. ఇప్పటివరకు జరిగింది నష్టం అంతా దానివల్ల జరిగింది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కప్పుడు పోయినట్టు ఉంది. ఇక్కడ ఇదివరకు ఇదే కోత ఉండేది, ఇక్కడి నుంచే నీరు వెళ్ళేది, మురుగునీరు అంతా వెళ్ళేది. ఇప్పుడు ఆ ముందు నుంచే కోర్స్ తీసుకొని ఆ కొసా నుంచి వెళ్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మురుగునీరు సముద్రంలో కలకుండా చేస్తే మళ్ళీ మత్స్య సంపద దానంతటదే పునరుద్ధరింపబడుతుందండి. సో ఇప్పుడు హెట్రో మీద ఈ కాలుష్యం మీద మా యుద్ధం సాగుతుంది. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే ఇది ఒక 6.5 కిలోమీటర్లు ఉంది ఈ కాలువ. ఈ 6.5 కిలోమీటర్లు ముడిసొడ్లు మన మువ్వలవానిపాలెం నుంచి లాసెన్స్ బే మీదుగా వచ్చి కలుస్తున్న ఈ కాలువని మేము ఏం చేస్తున్నాం అంటే ప్రవహిస్తున్న నీటిని ట్రీట్ చేసే విధంగా కొత్త పద్ధతులు ఇప్పుడు ఉన్నాయి. అది గ్రీన్ బ్రిడ్జ్ టెక్నాలజీ అని, గ్రీన్ వాల్ టెక్నాలజీ అని ఉన్నాయి. వాటిని ప్రవహిస్తున్న నీటిలోంచే మురుగుని సంగ్రహించి మంచి నీటిని విడుదల చేసే కార్యక్రమం మేము దానికి సలహా ఇస్తున్నాం. మున్సిపాలిటీతో కలిసి కూడా కూర్చొని ఇది యుద్ధం చేయడం కంటే కాకుండా అందరం కలిసి కూర్చొని చేసే విధంగా డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ఉన్న టర్మ్లోనే ఈ 5 ఏళ్ళలో మొట్టమొదటి సంవత్సరం ఈ మురుగునీరు ఇక్కడ వెళ్ళే నీరు ఆపడం, తర్వాత ఈ కాలుష్యాలు ఏవైతే మన పొల్యూషన్స్ ఉన్నాయో, దివీస్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్స్ సముద్రంలోకి వెళ్లకుండా చేయడం వల్ల మాత్రమే దీనికి మనం ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి మనం నమ్మకం అంటే తప్పకుండా అది చేస్తాం. థ్యాంక్ యూ. అయితే సార్ ప్రధానంగా ఇప్పుడు ఇదివరకు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు అయితే పెట్టారు. అంటే నాకు తెలిసి మధురవాడ యువతలో అయితే మన అప్పు గారి దగ్గర పెద్ద ప్యూరిఫికేషన్ ప్లాంట్ అయితే ఉంది. అలాగే సముద్ర తీరాన్ని పెట్టారా లేదంటే నామకే అవస్థగా ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఊరుకున్నారా? అంటే ప్రాబ్లం ఏమో ఇక్కడ ఉందండి, ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏమో కొండ కింద ఉంది. ఈ సమస్య లేని చోట పెట్టారు. సమస్య లేని చోట అంటే అక్కడికి సరిపోతుంది అక్కడ ఇవ్వడం, కానీ ఇక్కడ ఇదైతే ఇక్కడ కాలనీ కట్టక ముందు నుంచి ఉంది కాబట్టి అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ దానికి ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే ఇది గడ్డ ఎప్పటి నుంచో ప్రవహిస్తుంది, ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఉండాలి, ఇవి చేయలేదు. దాని గురించి ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందండి. రాజ్యాంగం ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, అభివృద్ధి పరచడం అధికారుల కర్తవ్యం. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడం, అభివృద్ధి పరచడంలో మీకు కనబడుతుందా? మురుగునీరు సముద్రంలోకి వదిలేయడం. ఏమనంటే మేము కొత్త ఎస్టీపీలు కడుతున్నాం, మాకు బడ్జెట్లు లేవు, ఎస్టీపీలు కడుతున్నారు. ఎస్టీపీలకి సూయేజ్కి సంబంధం లేదు. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సూయేజ్ వెళ్ళడం లేదు. షోర్ ఏమో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ప్లాంట్లు కడుతూ పోతున్నారు. జబ్బు ఒక దగ్గర, వైద్యం ఒక్కో దగ్గర జరుగుతుంది. అది కాకుండా చేయాలనే ఉద్దేశంతో రాజేంద్ర సింగ్ గారు నేను కలిసి చేస్తున్నాం. ఇప్పుడు పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే డెఫినెట్గా పరిష్కారం అయితే దొరుకుతుంది. పరిష్కారం ఉంది, పరిష్కార దిశగా మేము వెళ్తామండి. సార్ ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, ఇది పోరాటం ఇప్పుడైతే పరిష్కారం చేస్తున్నారు అవుతుంది అని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు చేసిన పోరాటం దానికి ఎటువంటి సొల్యూషన్ రాలేదు కదా, ఏమంటారు మీరు? అంటే సొల్యూషన్ దిశగా ఇప్పుడు కోర్టులో మేము మున్సిపల్ కార్పొరేషన్తో మేము యుద్ధం చేసి దాదాపు 8 సంవత్సరాలు అవుతుందండి. కోర్టులో వేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో యుద్ధం అంటే పరిష్కారం దిశగా వచ్చే టైంకి ప్రభుత్వం కూడా మంచిది వచ్చింది. నా లెక్క ఏమంటే పరిష్కారం వచ్చేటప్పటికి ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కట్టకుండా కోర్టు వారు చెప్పేది చేసే దిశగా వెళ్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ. ప్రధానంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కంపల్సరీగా మీరు అనుకున్నట్టు జరుగుతుందంటారా? జరగాలండి, జరిగినంత వరకు పోరాటం చేస్తూ ఉండాలి. మన సామాజిక వ్యక్తులుగా మా పని ఏంటంటే సమాజంలో మంచి జరుగుతుంది పర్వాలేదు, చెడు ఎక్కడ జరుగుతుందో దాన్ని గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ. మీరు ముఖ్యంగా ఈ ఆర్టీవీ అన్నీ వదిలేసి ఈ మురుగు మీద కాన్సన్ట్రేట్ చేసినందుకు మీకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారు తెలియజేయడం ఏ విధంగా ఉందంటే ప్రధానంగా ఇది మేఘాద్రి గడ్డ నుంచి అయితే పొల్యూషన్ అయితే వస్తుంది. పొల్యూషన్ నేరుగా బీచ్లో కలుస్తుంది. కలవడం వల్ల ఇక్కడ ఉన్న ఫిష్ క్యాచ్మెంట్ అనేది దూరం అవుతుంది మత్స్యకారులందరికీ. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ పొల్యూషన్ అప్పుడైతే దగ్గరలోనే పడేవి, ఇప్పుడైతే దగ్గర 3-4 కిలోమీటర్లు దూరం వెళ్ళినా సరే ఫిషర్స్ మ్యాన్ అంతా అక్కడ ఫిష్ క్యాచ్మెంట్ అయితే దొరికే పరిస్థితి అయితే లేదు. ప్రధానంగా దీనికి అంతటికి కారణం ఈ పొల్యూషనే. ఈ పొల్యూషన్ సంబంధించి మేము అనేక సంవత్సరాలకైతే కోర్టుల్లో
అయితే ఫైట్ చేస్తున్నాం. అది ఇప్పుడు ఒక కొలుక్కి అయితే వస్తుంది. అతి తొందరలోనే దీనికి ఒక సొల్యూషన్ ఏర్పడి ఈ పొల్యూషన్కి ఎండ్ కార్డు పడే విధంగా అయితే వస్తుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నామని చెప్పి బొలిశెట్టి సత్యనారాయణ గారు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ పొల్యూషన్కి సంబంధించి విశాఖ సముద్ర తీరం విశేషాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.